చూసుకుంటే మరి స్త్రీ పరిచర్య గురించి మనము నేర్చుకున్నాము. ఒక విధవరాలు ఉంటే ఎలాంటి పరిచర్య చేయొచ్చు, వివాహమైన పెళ్ళైన యవన స్త్రీ ఉంటే ఎలాంటి పరిచర్య చేయొచ్చు, మరి స్త్రీలకు ఉండాల్సిన పరిచర్య ఏంది, బైబిల్ మాదిరిని బట్టి బైబిల్లో కొంతమంది మాదిరి ఉన్న స్త్రీలు ఉన్నారు, వాళ్ళ గురించి మనం ధ్యానం చేసినాం. ఈరోజు మాత్రం ఆత్మల సంపాదన అనే సబ్జెక్ట్ని మనం ధ్యానం చేద్దాం. మీకు నేను వచ్చినప్పుడు మనకి బైబిల్ కాలేజు మ్యాక్సిమం 19th అన్న 20 అన్న రాఖీ రోజన్నా రాఖీ తర్వాత రోజన్నా 20 తారీఖు అన్నా స్టార్ట్ చేద్దాం. మీకు అందరు కూడా నోట్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. మరి ఎవరెవరికి జిరాక్స్ కావాలి, నోట్స్లో ఏమేమి వస్తుందంటే ఈ 10 రోజుల సబ్జెక్ట్ వస్తుంది మనకి, దానికి సంబంధించిన వాక్యం అంతా వస్తుంది. తర్వాత రక్షణ శాస్త్రం, మనం అనేక శాస్త్రాలు విన్నాము కానీ ఆ రక్షణ శాస్త్రం అనేది మనం వినలేదు. అంటే రక్షణ ఎందుకు పొందాలి, రక్షణ ఎలా వస్తుంది, రక్షణను ఎలా కాపాడుకోవాలి, వేరే వేరే సంఘస్థులు రక్షణ గురించి ఏం మాట్లాడుతారు, రక్షణకున్న పవర్ ఏంది, అది ఆ శాస్త్రము ఆ సబ్జెక్ట్ వస్తుంది. తర్వాత దేవదూతల శాస్త్రము, సాతాను శాస్త్రము, మొత్తం 3 సబ్జెక్టులు వస్తాయి. ఈ సబ్జెక్ట్ ఎవరెవరు కావాలో ఒకసారి చెప్పండి. జిరాక్స్ మీకు ఓకే. ఓకే అక్క, థ్యాంక్ యూ. రైట్, ఓకే. ఇప్పుడు ఎవరికైతే మీరు కావాలని చెప్పారు కదా, ఒక 200 రూపీస్ ఏమో అవుతాయి విత్ జిరాక్స్ బైండింగు. నాకు ఫోన్పే చేయండి సరిపోతుంది. నేను రేపన్నా ఎల్లుండన్నా చేసి నేను రిటర్న్లో మీ దగ్గరకు వస్తా కదా, అప్పుడు మీకు అది ఇచ్చేస్తాను. తర్వాత ఇప్పుడు లండన్ అక్క ఉన్నారు, అక్క మీకు నేను ఫొటోస్ పంపిస్తాను వాట్సాప్లో, అది అక్కడ దగ్గరలో ఉన్నదాన్ని ప్రింట్ తీసుకోండి సరిపోతుంది. మీకు నీట్గా ప్రింట్ తీసుకుంటే మీకు ఎప్పుడు ఉండిపోతుంది. ఇదే అక్క, ఇదే. మీరు ఫోన్పే చేయటం అవసరం లేదు, మీకు పంపించేస్తా కదా. ఓకే, థ్యాంక్ యూ. నా దగ్గర డబ్బులు లేవు, లేకపోతే నేను అది చేయించుకొని వస్తుండే. తర్వాత సంఘశాస్త్రం అని కూడా ఒకటి ఉంటుంది. సంఘం అంటే ఏంది, సంఘానికి ఉండాల్సిన లక్షణ, చాలా పెద్ద సబ్జెక్ట్ అది. దాంట్లో వరాలు, ఫలాలు, ప్రవక్త, అపోస్తులు ఇవన్నీ వస్తాయి. ఆల్రెడీ దీని మీద నేను చాలా చెప్పాను, కానీ మళ్ళీ సబ్జెక్ట్ మనకు అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దాన్ని బట్టి ఏమవుతుందంటే సంఘంకు ఉండాల్సిన లక్షణాలు, నిజమైన సంఘం ఏంది, ఇవన్నీ కూడా మనము చూద్దాం. ఈరోజైతే సాయంత్రము ఆత్మల సంపాదన అనే సబ్జెక్టు మనం చూద్దాం. మంచిది. మరి మీరు ఎంతో సంతోషంతో మరి మార్నింగ్ ప్రేయర్స్కి వస్తున్నారు. మరి మార్నింగ్ ప్రేయర్కి రావటం అంటే అది మామూలు విషయం కాదు. నేను ఎప్పుడైతే ఉదయకాల సమయం ప్రార్థన మొదలుపెట్టానో నా జీవితం మారిపోయింది. 1 వీక్ తర్వాతనే చేంజ్ అయిపోయింది. ఉదయకాల సమయం ప్రార్థన అనేది చాలా పవర్ఫుల్. మనం చేసే అరగంట కావచ్చు, 15 నిమిషాలు కావచ్చు, గంట కావచ్చు, ఇంపార్టెంట్. ఈ ఉదయకాల సమయ ప్రార్థన మనం కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలంటే రాత్రిపూట తొందరగా నిద్రపోవాలి. రాత్రిపూట లేట్ అవర్స్లో మనం తింటే 8:30, 9 గంటలకు మనం తింటే అది అరిగే వరకు 10, 11 అయితే అప్పుడు నిద్ర రాదు. దానివల్ల మన పొద్దున మనం ఉదయకాల సమయంలో ప్రార్థనకు రాలేము. వచ్చిన చాలా బాడీ అంతా డల్ అయిపోయి నీరసం ఉండి అంత ఉత్సాహం ఉండదు. కాబట్టి ఈవినింగ్ అవ్వంగానే 6:30, 7 గంటల లోపల మనం తినేయాలి. 7 గంటల తర్వాత కాదు, 7 గంటల లోపలనే తినేయాలి. అప్పుడు కొంచెం మనకి జీర్ణశక్తి ఉంటుంది. అది అరిగే వరకు 9:30, 10 అవుతుంది, అప్పుడు నిద్ర వచ్చేస్తుంది. లేదు ఆ టైం దాటిపోయింది, ఏదో జీలకర్ర నీళ్ళు 2 గ్లాసుల మజ్జిగను అట్లా లైట్ ఫుడ్, లేకపోతే ఏదైనా ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. ఎక్కువ ఫ్రూట్స్ తీసుకుంటే ఇంకా మంచిది. ఏదైనా జామ పండు, పప్పాయ ఏదో ఒకటి మనం తింటే సరిపోతుంది. ఎందుకంటే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం పోతే చాలా కోల్పోతాం మనం. సైతాన్ ఏం చేస్తుందంటే ఆరోగ్యం మీద డిస్టర్బెన్స్ ఇస్తుంది మనకి. ఇప్పుడు ఈరోజు నేను వాక్యం చెప్తున్నాను, అది మీరు వినాలి అంటే మీకు ఆరోగ్యం కావాలి. తర్వాత నేను మీ అందరి దగ్గర వచ్చి మీకు ఆకుపంచర్ చేస్తున్నాను.
ఈ ఆకుపంచర్ చేయటం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఒక సిస్టమ్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. కరెక్ట్ 9-9:30కి నిద్ర వచ్చేస్తుంది. అయితే మీరు ఆ టైంలో మీరు అన్నం తిన్నారనుకోండి, మీ సిస్టమ్ అంతా పాడైపోతుంది. సిస్టమ్ అంతా పాడైపోయి ఏమవుతుందంటే మీకు డిస్టర్బెన్స్ అయిపోతుంది, నిద్ర రాకపోవటం, అరగకపోవటం, ఇవన్నీ అవుతాయి అన్నమాట. కాబట్టి దీనికి ఏంటి అంటే తొందరగా మనము నిద్రపోవాలి. ఏదైనా మనం పొద్దున లేచి మనం సాధించవచ్చు. నిద్ర అనేది మన డాక్టర్. నిద్ర అనేది డిస్టర్బ్ అయిపోతే చాలా కోల్పోతాం, లైఫ్ మీద హోప్ ఉండదు. చాలామంది అబద్ధాలు మాట్లాడటం, తర్వాత కోప్పడటం, సెల్ ఫోన్ను బలగొట్టడం, అహంకారంగా ఉండటం, హార్ట్లో నొప్పి రావటం, బీపీలు పెరగటం, షుగర్ అనేది రావటం, పెరాలసిస్ స్ట్రోక్ అనేది రావటం, ఇవన్నీ కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఇంట్లో ప్రతి చిన్న విషయం గొడవ పడటం, వాదించటం, నేనే గొప్ప, నాదే గొప్ప, ఇవన్నిటి కూడా మూల కారణం ఏంటంటే నిద్ర లేకపోవటం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. నిద్ర లేకపోతే చాలామంది ఏం చేస్తారు అంటే మందుకు అలవాటు అవుతారు. అది ఇంకా డేంజర్. అది లేకపోతే న్యాచురల్గా ఏదైతే వచ్చేది ఉంటే తగ్గిపోతుంది. కాబట్టి నిద్ర రావడానికి మీరు ఈవినింగ్ టైంలో మంచిగా తొందరగా తినేయండి. మీ పిల్లలకు కూడా అదే పెట్టండి, వాళ్ళు తొందరగా పడుకుంటారు అంతే. లైట్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తే మెలటిన్ అనే కెమికల్ బ్రెయిన్లో రిలీజ్ అయ్యి మీకు నిద్ర వచ్చేస్తుంది. పొద్దున మంచిగా లేవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు, యాక్టివ్గా ఉంటారు. దాని తర్వాత తొందరగా పని చేసుకుంటారు, ప్రేయర్ చేస్తారు. బాడీలో ఒక సిస్టమ్ అనే ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది తయారవుతుంది. బైబిల్ ఉదయకాల సమయానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. ఒక జ్ఞానవంతుడైన స్త్రీ ఏం చేస్తుందంటే సూర్యుడు భూమి మీదకి రాకముందే లేస్తాడు అని సామెతలు 31 చెప్పబడ్డది. ఏ స్త్రీ అయితే మార్నింగ్ టైంలో లేస్తుందో వాళ్ళ భర్తకు ఆశీర్వాదం వస్తుంది. భర్త అనుకున్నవన్నీ కూడా ఆయన సాధించగలుగుతాడు. ఉదయకాలం లేవగానే ప్రార్థన చేస్తుంది, పిల్లలకు కాపుదల వస్తుంది, తర్వాత సంపాదించే డబ్బులు కంటికి కనబడుతుంది, నెమ్మది కలుగుతుంది. ఇప్పుడు మన బ్యాచ్లో కొంతమంది మార్నింగ్ ప్రేయర్కి రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వాక్యం రికార్డ్ అయ్యి యూట్యూబ్లో ఉంటుంది, మార్నింగ్ లేచినప్పుడు కూడా వాక్యం వినొచ్చు. కాబట్టి మార్నింగ్ ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. నిద్ర ఇంకా చాలా ఇంపార్టెంట్. ఆ నిద్రను మీరు మెయింటైన్ చేస్తూ మీరు ఒక 10-15 రోజులు 9:30 నిద్ర రాకపోని 9:30-10 గంటలకి మీరు లైట్స్ అన్నీ క్లోజ్ చేసేయాలి. అట్లా అలవాటు చేసుకుంటే ఏమవుతుందంటే మీ బాడీకి ఈ టైంకి నా బాడీ నిద్రపోతుంది, మీకు నిద్ర వచ్చేస్తుంది. ఈవినింగ్ 5 తర్వాత 4 తర్వాత చాయ్ మానేయాలి. చాయ్ కానీ డికాషన్, లెమన్ టీ ఇవన్నీ కూడా మానేయాలి. దీనివల్ల మనకి నిద్ర వస్తే ఆ నిద్రతోటే బాడీ మొత్తం రీకవర్ అవుతుంది. నిద్రపోయినప్పుడు ఏమవుతుందంటే లివర్ బాగా పనిచేస్తుంది. లివర్ మొత్తం డిటాక్సిఫై చేస్తుంది. బాడీలో ఉన్న చెడు పాయిజన్ కెమికల్స్ అన్నీ కూడా తీసుకొని మోషన్లో పంపిస్తుంది. పొద్దున్న లేవగానే మనం మోషన్కి వెళ్ళిపోవాలి అంతే. ఇట్లా చేస్తే మీకు జీవితంలో ఏ రోగం రాదు, ఉన్న రోగాలు కూడా తగ్గిపోతాయి. నిద్ర ఎక్కువ ఉండటం వల్ల ముసలితనం ఎక్కువ వస్తుంది, జ్ఞాపక శక్తి ఉండదు. దాని తర్వాత బాడీ మొత్తం కూడా లేజీ అయిపోతుంది. దాని తర్వాత ఏమైతే మనం ఫ్యూచర్ని మనం హోప్ ఉండదు అనమాట. ఏదో బతుకుతే చాలు, ఎందుకు మనకి అనే స్థాయికి వెళ్ళిపోతుంది. అంటే అది చేస్తుంది అనమాట. ఇది చాలామందికి తెలియదు. కాబట్టి మీకు ఒక్కొక్కసారి పడుకున్నప్పుడు 2 గంటలకు మీకు మెలుకు వస్తుంది. అప్పుడు మళ్ళీ ప్రేయర్ చేయకండి, మళ్ళీ పడుకోనికే ప్రయత్నం చేయండి. 4 గంటల 5 గంటల తర్వాతనే లేవడానికి ప్రయత్నం చేయండి. ఆ 2 గంటలకు మీరు ప్రేయర్ చేసారు అనుకోండి, మళ్ళీ నిద్ర వస్తుంది, డిస్టర్బ్ అయిపోతుంది. నిద్ర టైం నిద్రకే ఇవ్వాలి, ప్రేయర్ టైం ప్రేయర్కే ఇవ్వాలి. కనీసం ఒక 6 గంటలు నిద్ర మనకి సరిపోతుంది. కాబట్టి మార్నింగ్ 4 o'clockకి 5 o'clockకి మీరు లేస్తున్నారు అనుకోండి, మీరు 9:30-10 గంటలకు మీరు పడుకుంటే సరిపోతుంది. నేను అట్లా నిద్ర లేక 12, 1 గంట 2 గంటల వరకు ప్రేయర్ చేయటం, బయట తిరిగి రావటం వల్ల నాకు చాలా చిన్న ఏజ్లో షుగర్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ షుగరు ట్యాబ్లెట్స్ లేకుండా ఈ ఆకుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా తర్వాత ఈ నిద్రపోవటం వల్ల తగ్గిపోయింది, నార్మల్ అయిపోయింది. కానీ ఏంటంటే ఇది రావటం వల్ల చాలా కోల్పోయాను నేను. బాడీ చాలా వీక్ అయిపోతుంది. స్టార్టింగ్లో అర్థం కాదు, కానీ ఏదో మనం ప్రేయర్లో ఉన్నాం కాబట్టి దేవుడు కాపాడాడు. నేను నిద్రపోకుండా ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉన్నా అనుకో, అది రోగం పెరిగిపోతూనే ఉంటుంది. రోగం అనేది ఎందుకు వస్తుంది అంటే మనం చేసే మిస్టేక్స్. అంటే మనకు తెలియదు, మనం పడుకునే టైంలో తింటాము, తినే టైంలో పడుకుంటాం. అంటే నైట్ 10 o'clock లోపల పడుకోవాలి, ఆ టైంలో బిర్యానీ తింటాం. అది అరగదు, అది 1 గంట 2 అవుతుంది. నిద్ర పొద్దున 7-8 గంటలకు లేస్తాం.
చాలా కోల్పోతాం, చాలా టైం వేస్ట్ అయిపోతుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ మార్నింగ్ 3 గంటల నుంచి 5 గంటల వరకు హిందూయిజంలో బ్రహ్మముహూర్తము అని చెప్తారు. ఈ బ్రహ్మముహూర్తం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రపంచం మొత్తంలో 1% పబ్లిక్ ఏం చేస్తారంటే ఈ బ్రహ్మముహూర్తం టైంలో లేస్తారు. ప్రపంచంలో బాగా డబ్బు సంపాదించటం, పేరు ప్రఖ్యాతులు సంపాదించడం, చేసిందంతా సక్సెస్ అవ్వటం, దానికి కారణం ఏంటంటే ఈ 3 గంటల నుంచి 5 గంటల టైంలో లేవటం. బ్రెయిన్ కెపాసిటీ చాలా స్పీడ్గా ఉంటుంది, నేచర్ మొత్తం నిద్రపోతుంది. ఆ టైంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది, బాగా ఆక్సిజన్ కూడా బాగా రిలీజ్ అవుతుంది. మనం జనరల్గా మన ముక్కుకు 2 రంధ్రాలు ఉంటాయి. 2 రంధ్రాల నుంచి గాలి లోపలికి పోవటం, గాలి దిగటం ఏముండదు. ఒక రంధ్రంలోకి వెళ్ళి గాలి పోతుంది, ఇంకొక రంధ్రంకి వెళ్ళి గాలి కిందికి వస్తుంది. ఈ బ్రహ్మముహూర్తం టైంలో ఏమవుతుందంటే 2 కన్నాళ్ళకి వెళ్ళి గాలి లోపలికి పోతుంది, 2 ఎట్ ద సేమ్ టైం పనిచేస్తుంది అనమాట. పవర్ ఎక్కువ ఉంటుంది, లంగ్స్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆస్తమా ప్రాబ్లము, దగ్గు, జలుబు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ మార్నింగ్ టైంలో లేచి కొద్దిసేపు కూర్చోవాలి. జస్ట్ శ్వాస మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, లేదా ప్రేయర్ చేయొచ్చు, బైబుల్ రీడింగ్ చేయొచ్చు. అది మీరు అలవాటు చేసుకోవాలి. అది చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే దేవుని ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు, మనకు నెమ్మది కలుగుతాయి. మార్నింగ్ ప్రేయర్స్కి చాలా తొందరగా ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఆ టైంలోనే చాలామంది నిద్రపోతారు. మనకు లైఫ్లో సక్సెస్ రాకపోవటానికి కారణం ఏంటంటే మనం మార్నింగ్ లేవకపోవటం. టైంలో లేస్తాం, టైంలో పని చేస్తాం. కాబట్టి మీరు ఇది అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుతున్నాను. మంచిది, మనం వాక్యం చూసుకుందాం. అందరూ కూడా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం తీయండి. యాక్చువల్గా అయితే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం చెప్పాలి, కానీ నేను దాటిపోతున్నా. ఎందుకంటే దాంట్లో ఏం సబ్జెక్ట్ లేదు, మామూలుగా ఒక 1 లైన్ చెప్పేస్తే సరిపోతుంది. మెయిన్ సబ్జెక్టు 9వ వచనంలో ఉంది. ఈ 9వ వచనం అనేది చాలా ఇంపార్టెంట్. క్రైస్తవులైన వాళ్ళు ఈరోజు ఎవరైతే ప్రేయర్స్కి వచ్చారో వాళ్ళంతా అదృష్టవంతులు అనమాట. ఈ 9వ వచనంలో చాలా పెద్ద సీక్రెట్ ఉంది. క్రిస్టియానిటీ గురించి రాయబడ్డది. మనం ఎప్పటి నుంచో దీని గురించి మాట్లాడుతున్నాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, మరి వాక్యంలో వెళ్తున్నాం. మాతో మాట్లాడు, నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. సాక్షిగా నిలబెట్టుమని ఏస్తున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మనం ఇక్కడ 7వ అధ్యాయంలో మనం చూస్తే మరి 4 దూతలు వచ్చారు, గాలిని పట్టుకున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు 1,44,000 మందిని ముద్రించినట్టు మనం చూసినాం. ఈ 5, 6, 7, 8 వచనాలు మనం చూస్తే ఈ 12 గోత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 12 గోత్రాలు ఒక్కొక్క గోత్రానికి 12,000 మందిని దేవుడు సెలెక్ట్ చేసిండు. ఈ 12,000 మంది మొత్తం ఈ 1,44,000 మంది ఎవరు అనంటే ఇప్పుడు ప్రజెంట్ యూదులు యేసుప్రభుని దేవుడుగా నమ్మరు. వాళ్ళు ఇంకా మెస్సయ్య రాలేదు, ఆకాశంలోకి వస్తాడనే దాంట్లో ఉన్నారు. అయితే దేవుని రాకడ వచ్చినప్పుడు యూదులు మొత్తం ఇజ్రాయెల్ దేశంలో ఉన్న 12 తెగల వాళ్ళు 1,44,000 మంది ప్రభువుని నమ్ముకుంటారు. దేవుడు వాళ్ళని సెలెక్ట్ చేస్తాడు. చేసిన తర్వాత వాళ్ళ సేవ కూడా చేస్తారు. అక్కడ దేవుని సంఘం కూడా కట్టబడుతుంది. అంటే మనతో పాటు యూదులు కూడా ప్రభువు దగ్గరికి వస్తారు. మనం ఏదైతే రూట్ ఫాలో అవుతున్నామో అది కరెక్ట్ అనమాట. మనం ఈ రూట్ ఫాలో అవ్వడానికి దేవుడు వాళ్ళని రూట్ క్లోజ్ చేసిండు. వాళ్ళు ఎందుకు నమ్మలేదు బ్రదర్ అంటే మనం రక్షింపబడటానికి, మనం ఆయన దగ్గరికి రావటానికి, మనకు కూడా ఆ అవకాశం కల్పించడానికి దేవుడు వాళ్ళని మర్చిపోయేటట్టు చేసి మన దగ్గరికి వచ్చి మనం పట్టుకున్నాం. దేవుడు వాళ్ళ తట్టు నుంచి మన దగ్గర ముఖం చూపించినప్పుడు మనం ఏం చేసినామంటే దేవుని పట్టుకున్నాం. కాబట్టి దేవుడు మనకి చాలా విషయాలు నేర్పిస్తున్నాడు. ఇక్కడ ఇంకొక విషయం మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో 12 గోత్రాలు ఉన్నాయి. మొదట్లోకి వెళ్ళి వాళ్ళు వస్తున్నారు. ఈ 12 గోత్రాలు అందరూ కూడా చాలామంది చాలా ప్రాంతాల్లో ఉన్నారు. ఇప్పుడు మా హైదరాబాద్లో ఉన్నారు, కేరళలో ఉన్నారు, మణిపూర్లో ఉన్నారు, గుంటూరులో కూడా ఉన్నారు. గుంటూరులో యూదులు సినగోగు చేస్తారు. ఇప్పుడు కూడా వాళ్ళు పాత నిబంధనను పాటిస్తారు. వాళ్ళకి మంచి తెలుగు వస్తుంది, వాళ్ళకి హీబ్రూ వస్తుంది, హీబ్రూ లాంగ్వేజ్ ఉంటుంది, అట్లా ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఒకరోజు ఆ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోయి వీళ్ళందరూ ప్రభువుని నమ్ముకుంటారు.
ఇజ్రాయెల్ దేశం చాలామంది ఉంటారు. ఇప్పుడు కనీసం ఒక 70 లక్షల మంది ఉన్నారట పబ్లిక్. మన తెలంగాణ లేదా ఆంధ్ర కలిపితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది అనమాట. ఇజ్రాయెల్ దేశం చిన్న దేశము, కానీ వెరీ పవర్ఫుల్ దేశం. ఈ 70-80 లక్షలు లేదా 1 కోటి మందిలో 1,44,000 మంది ప్రభువుని నమ్ముకుంటారు. ఈ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఉంటారు అంటే దేవుని మీద విశ్వాసం, దేవుడే వాళ్ళకి కల్పిస్తాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే, ఈరోజు మనం ప్రభువుని నమ్ముకున్నామంటే అది ప్రభు యొక్క కృప అన్నమాట. దేవుడు అందరికీ దొరకడు, దేవుడు అందరితో మాట్లాడాడు. దేవుడే మనల్ని ప్రేమించి ఆయన మన ఇంటికి వచ్చి తన గురించి తాను బయలుపరుచుకొని, మనం ఎన్నిసార్లు వెనుకకు పోయినా కానీ మనల్ని ప్రేమించి మనల్ని ఆదరించి ఆయన ప్రేమకి మనం ముగ్ధులయ్యేటట్టు దేవుడే చేసిండు. కాబట్టి ఒక వ్యక్తి రక్షణలోనికి వచ్చిండంటే దేవుని యొక్క ప్రణాళిక లేకుండా రాలేడు. హల్లెలూయా. ఇది మనం ఈ పాయింట్ నేర్చుకోవాలి. ఇప్పుడు మనం 9వ పాయింట్లో వద్దాము. చూడండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనముల నుండియో, ప్రతి వంశముల నుండియో, ప్రజలలో నుండియో, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవ్వడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రమును ధరించుకుని వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి. యోహాన్ భక్తుడు దర్శనం చూస్తున్నాడు. పరలోకంలో 1,44,000 మంది ఉన్నారు, ఇజ్రాయెల్ ప్రజలను చూస్తున్నాడు. తర్వాత వేరే దగ్గర ఒక పెద్ద గుంపు చూస్తున్నాడు. చాలా పెద్ద గుంపు ఉంది. ఆ గుంపులో ఎవరెవరు ఉన్నారు? అన్ని దేశాలకు వెళ్ళి ఉన్నారు. ఇప్పుడు మన ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయి. ఈ 195 దేశాల్లో కొంతమంది అక్కడికి వచ్చారు. ఎక్కడికి? పరలోకానికి. ఆయా భాషలు అంటే అనేక వేరే వేరే లాంగ్వేజెస్, వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్లో మాట్లాడేటోళ్ళు కూడా అక్కడికి వచ్చారు. జస్ట్ మన భారతదేశంలో 1,500 మీద భాషలు ఉన్నాయి. ఇప్పుడు మా కర్ణాటక అనే ప్రాంతంలో దాదాపుగా కన్నడ అనే లాంగ్వేజ్ ఉంది, తులు ఉంది, కొంకణి ఉంది. ఈ తులు భాషకి లిపి ఉండదు. ఈ కొంకణి భాషకి లిపి ఉండదు, కానీ కన్నడ లాంగ్వేజ్లో ఉంటుంది. ఈ తులు భాష అక్కడ పుట్టిన వాళ్ళకి వస్తుంది, మిగతా వాళ్ళకి ఇది రాదు. అట్లా చాలా భాషలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అక్కడ కనబడతారు. అయితే ఏమంటున్నంటే, ఎవ్వడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. హల్లెలూయా. వారు తెల్లని వస్త్రమును ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడి. వాళ్ళు తెల్లని వస్త్రములు ధరించారు. ఖర్జూరపు మట్టలు, ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో ఖర్జూర్ డేట్స్ ఫేమస్, అంతా అరబీ దేశం కాబట్టి వాళ్ళు ఆ ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఉన్నారు. ఇదంతా ఈయన ఎక్కడ చూస్తున్నాడు? పరలోకంలో చూస్తున్నాడు. బాగా గమనించాలి. అంటే పరలోకంలో కూడా చెట్లు ఉంటాయి, పరలోకంలో జంతువులు ఉంటాయి. భూమి ఎట్లయితే ఉందో పరలోకం కూడా అట్లనే ఉంటుంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది. భూమి కంటే చాలా పెద్దది పరలోకం. ఈ భూమి మీద సూర్యుడు ఉంటాడు, సూర్యుడు లేకపోతే మనకంత చీకటే. పరలోకంలో సూర్యుడు ఉన్నాడు, దేవుడే సూర్యుడు అనమాట. అంటే దేవుడు వెలుగు, అంత తేజస్సు ఉంటుంది. అంత గొప్ప పరలోక రాజ్యంలో మనల్ని చేర్చడానికి దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని పిలుచుకున్నాడు. అయితే మనం చివరి వరకు ఆయన పిలిచిన పిలుపుని, ఆయన ఇచ్చిన రక్షణని మనం కాపాడుకొని, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఈవెందో మరణమే వచ్చినా చివరి వరకు మనం ప్రభు కొరకు నిలబడాలి. ఎందుకంటే ఒక టైం వచ్చినప్పుడు మంచి వాళ్ళు ప్రభువును వదిలేసి వెళ్ళిపోతారు. రకరకాల బోధలు వస్తాయి, పాపం లేదంటారు, రక్షణ లేదంటారు. కొంతమంది యేసయ్య వచ్చేసిండు, అయిపోయింది ఆల్రెడీ ఇవన్నీ కూడా చెప్తాను నేను. రెండో రాకడ అంతా అయిపోయింది, అంతా తప్పు అని బైబిల్లో కొన్ని వచనాలు చూపిస్తారు. కొంతమంది బైబిల్లో గ్రిప్ లేని వాళ్ళు అరే ఇదే కరెక్ట్ ఏమనుకుని ఆ బోధలో వెళ్ళిపోతారు, ఆ సంఘంలో వెళ్ళిపోతారు. ఎత్తబడే గుంపులో వాళ్ళు సిద్ధపడకుండా వాళ్ళు పక్కకు జరిగిపోతారు. అదంతా కూడా సైతాన్ కుట్ర. ఇక్కడ ఏమంటుండంటే, వీళ్ళు మహాశ్రమలు అనుభవించి వచ్చిరని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఇదే మాట పౌలు భక్తుడు కూడా చెప్తాడు. అంటే పరలోక రాజ్యానికి మనము వెళ్ళాలంటే మహాశ్రమలు అనుభవించాలి, శోధనలు అనుభవించాలి, బాధలు అనుభవించాలి, అవమానాలు అనుభవించాలి. క్రైస్తవుడు అంటే శ్రమ లేనివాడు క్రైస్తవుడే కాదు. క్రైస్తవుడు అంటే శ్రమను అనుభవించువాడు అని అర్థం. మనము ప్రభువుని నమ్ముకోకముందు మనం చూసి చాలామంది భయపడేవాళ్ళు, మనకి చూసి గౌరవం ఇచ్చేవాళ్ళు. మనము ఒక స్థాయి ఉంటుండే, కానీ యేసు ప్రభు నమ్మిన తర్వాత మన గౌరవం తగ్గిపోతుంది.
ఇంట్లో భార్యనే సపోర్ట్ చేయదు, భర్తనే సపోర్ట్ చేయరు. అట్లా ఎందుకు అని అంటే, నువ్వు క్రైస్తవుడు అయినావు కాబట్టి లోకంకి ఇష్టం ఉండదు. మన బంధువులు చుట్టాలు మనం తీసి పడేస్తారు, మన మాట వినరు. మనకు అప్పటి వరకు వచ్చినంత ప్రేమ ఆప్యాయత తర్వాత కనబడదు మనం ప్రభువుని నమ్ముకున్నందుకు. ఎందుకంటే మనం క్రైస్తవుడుగా అయినాం. క్రైస్తవుడు లోకానికి వేరుగా జీవిస్తాడు. కొంతమంది క్రిస్టియన్స్ ఉండి లోకస్థ ఆచారాలన్నీ పాటిస్తారు, అన్ని పండగలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు క్రైస్తవులు కాదు. క్రైస్తవులు అంటే క్రీస్తును వెంబడించేవాళ్ళు, లోకానికి వేరుగా జీవించేవాళ్ళు. ఈ లోకానికి ఎవరైతే వేరుగా జీవిస్తారో వాళ్ళే దేవుని రాజ్యంలో ఎత్తబడతారు. బాప్తిజం తీసుకొని ఉండొచ్చు, చర్చికి వచ్చి ఉండొచ్చు, ఇంకా ఏదైనా ఉండొచ్చు. అయితే లోకానికి వేరుగా మనం జీవించకపోతే మనం పరలోక రాజ్యం రాము. ఇప్పుడు మీ అందరికీ నేను ఈ బైబిల్ ట్రైనింగ్ ఇవ్వటానికి కూడా కారణం ఏంటంటే, మీకు వాక్యం బాగా అర్థం అవ్వాలా. వాక్యం మీకు బాగా అర్థమైనప్పుడు మీరు నిలబడిపోతారు, మీరు స్థిరపరచబడతారు. దాని తర్వాత లోకానికి వేరుగా జీవిస్తారు. ఎందుకు నువ్వు ఇట్లా జీవిస్తున్నావు అని మీ ఇంట్లో మీ చుట్టాలు మీ బంధువులు ఎవరైనా అడిగితే మీరు చెప్పగలుగుతారు, ఇక వాక్యం ఇట్లుంది, దేవుడు నాతో ఇట్లా మాట్లాడండి. అది చెప్పటం బట్టి వేరేని కూడా అర్థమవుతుంది. లేకపోతే అప్పటి వరకు మనని ఎగతాళి చేస్తారు. ఇప్పుడు నేను సేవ చేస్తున్నా అంటే, నువ్వు ఇంత చదువుకున్నావు కదా, సేవ అవసరమా నీకు, నువ్వు ఇంటికి పెద్ద కొడుకు, ఇట్లా ఎన్నో చెప్పారు. అప్పుడు నేను కూర్చోబెట్టి దేవుడు నాతో ఇట్లా మాట్లాడిండు, మరి నేను పని ఇది చేస్తున్నా అంటే, అరే అవునా, లోకంలో ఎవరు చేయని పని గొప్ప పని చేస్తున్నాను వాళ్ళు చెప్పారు. ఎప్పుడు చెప్పారు? అంతకుముందు నన్ను విమర్శిస్తుండే. ఎప్పుడైతే నేను చెప్పినానో అప్పుడు నా గౌరవం అనేది పెరిగింది. అట్లనే ప్రతి సమస్యకి ప్రతి క్వశ్చన్కి మన దగ్గర ఆన్సర్ ఉంటుంది. ఆ ఆన్సర్ మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు ఎవరైనా మనల్ని విమర్శిస్తే మనం వాళ్ళని చెప్పచ్చు. అట్లా చెప్పటం బట్టి ఏమవుతుందంటే, దేవుని ఒక వాక్యం నెరవేరుతుంది, వాళ్ళు కూడా రక్షణ పొందే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఒక వ్యక్తిని మనము రక్షించేవారిగా ఉంటాం. కాబట్టి ఈ క్రైస్తవత్వం అనేది ఏంది అని అంటే, ఇది ఒక పాఠశాల, దేవుడే టీచర్, మనము స్టూడెంట్స్, బైబిలే మన టెక్స్ట్ బుక్స్. దీంట్లో ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి. దీంట్లో జ్యోతిష్యం గురించి ఉంది, దీంట్లో సైన్స్ గురించి ఉంది, దీంట్లో ఎకనామిక్స్, అర్థశాస్త్రం దీని గురించి ఉంది, ఫిజిక్స్ గురించి ఉంది, కెమిస్ట్రీ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది. తర్వాత పిల్లల్ని ఎలా పెంచాలి, సైకాలజీ ఉంది, ఒక భార్య ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి. బైబిల్ మొత్తము చదివితే నువ్వు సైంటిస్ట్తో సమానం అన్నమాట. ఒక సైంటిస్ట్ ఎప్పుడైతాడో డిగ్రీ చేయాలి, పీజీ చేయాలి, ఎంఫిల్ చేయాలి, పిహెచ్డి చేయాలి. దాని తర్వాత చదువు లేదు, పిహెచ్డి ఇస్తారు. ఆ పిహెచ్డి చేస్తే దాదాపు ఒక 10-12 సంవత్సరాలు పడుతుంది. మనం ఇంటర్ డిగ్రీ నుంచి మనం స్టార్ట్ చేస్తే ఎంత వాల్యూ ఉంటుందో, ఎంత జ్ఞానం వస్తుందో. జస్ట్ బైబిల్ చదవటం వల్ల అంత వస్తుంది, అంతకంటే ఇంకెక్కువనే వస్తుంది. వాళ్ళు ఓన్లీ ఫిజికల్ నాలెడ్జ్, ఇదేమో స్పిరిచువల్ నాలెడ్జ్. స్పిరిచువల్ నాలెడ్జే నిలబడుతుంది కానీ ఫిజికల్ నాలెడ్జ్ నిలబడదు. ప్రపంచంలో ధనవంతుడు జ్ఞానవంతుడు ఎప్పటికైనా ఎవరైనా ఉంటాడంటే ఇన్ఫర్మేషన్ ఉన్నవాడే. బాగా సబ్జెక్ట్ ఉన్నవాడికి ఏమైతుందంటే అందరూ ఫాలో అవుతారు. కాబట్టి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా, మిమ్మల్ని ఎవరు మోసం చేయొద్దంటే, మీరు దేవునిలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, బైబిల్ తరచుగా చదవాలి. నేను మీ అందరికీ అది చెప్పాను, మౌన శాస్త్రం గురించి, క్వైట్ టైం గురించి, మౌన సమయం గురించి నేను చెప్పాను. ఈరోజు కూడా టైం దొరికితే బైబిల్ బుక్ తీసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఒక వచనం చదవండి. కొన్ని ఏమో స్టోరీస్ లెక్క ఉంటాయి బైబిల్లో. ఆ స్టోరీ అంతా చదివి ఒకసేపు ఆలోచించండి, దాంట్లోకి నేను ఏం నేర్చుకోవాలి. అందులో పేతురు ఉన్నాడు, పేతురు ఒక ఆమెను స్వస్థపరచండి. ఆ స్వస్థపరచక ముందు ఏమో చేసిండు ఆయన. ఓహో, నేను కూడా ఒక వ్యక్తిని స్వస్థపరచాలంటే ప్రార్థనలో ఉండాలి. అది రాసుకోండి, ఆ డేట్ రాయండి, ఆ టైం రాసుకోండి. అది రాసుకొని ఇగో ఈ వచనంలో నాకు ఇది అర్థమైంది, ఆ వచనం రెఫరెన్స్ రాయండి. దానివల్ల మీరు ఆత్మీయంగా బలపడతారు. అప్పుడప్పుడు చదువుతూ ఉంటే మీ భవిష్యత్తు అర్థమవుతుంది. దాంట్లో ప్రవచనం వస్తుంది, దాంట్లో దర్శనం వస్తుంది, తెలియని అనేక విషయాలు తెలుస్తాయి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ప్రభు, వాక్యము నీళ్ళు కట్టి ఫలించునుగాక. మేమందరం తెల్లని వస్త్రములు ధరించి ఖర్జూరపు వృక్షము పట్టుకొని నీ సన్నిధిలో మేమందరం కూడా కనబడునుగాక. మేమందరం ఉదయం లేవటం మా వల్ల కాదు, నువ్వు మెలకువ ఇచ్చి మమ్మల్ని కూర్చోబెట్టినావు, మాతో మాట్లాడినావు, మమ్మల్ని బలపరిచినావు. తెలియని రహస్యమైన సంగతులు మీరు మాకు చెప్తున్నారు. మేము జ్ఞానవంతులుగా మమ్మల్ని మేము రక్షించుకుంటూ కొంతమందినైనా రక్షించే కృప అనుగ్రహించి
ఆత్మకార్యాలు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక